హాస్టల్ బయట నిలబడి నారాయణ చెప్పబోయే ఆ భయంకరమైన నిజాన్ని మహాలక్ష్మి ఎప్పటికైనా తెలుసుకోగలదా? ఫ్రెండ్స్, పొదరిల్లు తదుపరి ఎపిసోడ్లో మీ అందరినీ షాక్కి గురిచేసే ఒక భయంకరమైన, ఊహించని మలుపు రాబోతోంది. ఈరోజు ఎపిసోడ్లో మహాలక్ష్మి హాస్టల్లో ఒంటరిగా ఏడుస్తుంటే పెద్ది ఆమెకు డబ్బులిచ్చి హాస్టల్ ఫీజు కట్టి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించడం మనం చూశాం. కానీ వచ్చే ఎపిసోడ్ ఈ ఫ్యామిలీ డ్రామాను ఒక సరికొత్త, నమ్మలేని మలుపు తిప్పబోతోంది. అక్కడ అన్ని బంధాలు పణంగా పెట్టబడతాయి. నారాయణ హాస్టల్ ముందు నిలబడి మహావైపు చూసినప్పుడు అతని కళ్లలో పశ్చాత్తాపం, భయం, బాధ స్పష్టంగా కనిపిస్తాయి. మహా అతనిపై కోపంతో అరుస్తూ, "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేనా నన్ను నా గదిలోకి వెళ్లమని చెప్పింది? ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం?" అని అడుగుతుంది. నారాయణ ఏడుస్తూ తలదించుకుని ఒక పెద్ద కుట్రకు సంబంధించిన రహస్యాన్ని బయటపెడతాడు. అది వినగానే మహా కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లవుతుంది. నారాయణ చెప్తాడు, "మహా, నువ్వు చక్రిని నేరస్తుడిగా అనుకుంటున్నావు. అతన్ని ఒక మృగంలా చూస్తున్నావు. కాని అసలు నేరస్తుడిని నేనే. ఆ రాత్రి చక్రి ఏం చేసినా, ఎలాంటి రభస సృష్టించినా దాని వెనుక అతని సొంత ఇష్టం లేదు. అంత సిద్ధంగా అడుగు వేయడానికి అతన్ని బలవంతం చేశారు. అతని ఈ పరిస్థితికి మరెవరో కాదు, నేనే." నారాయణ ఏడుస్తూ తనపై ఉన్న ఒక పాత భయంకరమైన అప్పు గురించి, ఒక నల్లటి రహస్యం గురించి చెప్తాడు. అది గనుక బయటకు వస్తే కుటుంబం మొత్తం నాశనమైపోయేదని, మహా ప్రాణాలకే ముప్పు వచ్చేదని అంటాడు. ఒక శత్రువు చక్రికి మోసంతో డ్రగ్స్ ఇచ్చి స్పృహలేని స్థితిలో మహా గదిలోకి పంపించాడని, తద్వారా మహా జీవితాన్ని నాశనం చేసి కుటుంబం పరువును ఊరంతా మట్టిలో కలపాలని చూశాడని చెప్తాడు. చక్రి స్పృహ కోల్పోయినప్పటికీ తన హద్దులు దాటలేదని, మహాను కనీసం తాకనైనా తాకలేదని, కాని శత్రువు ఒత్తిడి వల్ల కుటుంబ రక్షణ కోసం ఆ నిందనంతా తన తలపై వేసుకున్నాడని, తద్వారా అసలు శత్రువు మహాదాకా రాకుండా ఆమెను ఎప్పుడూ సురక్షితంగా ఉంచాడని చెప్తాడు. ఇది వినగానే మహా పూర్తిగా నిర్ఘాంతపోతుంది. ఆమె ఒంట్లో ప్రాణం లేనట్లు అయిపోతుంది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లు నదిలా ప్రవహిస్తాయి. ఆ రాత్రి చక్రిగదిలో కోపంతో తనతో అన్న మాటలు ఆమెకు ఒక్కసారిగా గుర్తొస్తాయి. "నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నీ భర్తగా అంగీకరించేంత వరకు నేను నిన్ను తాకను కూడా తాకను" అని చక్రి అన్న మాటలు గుర్తుకొస్తాయి. తన ప్రాణాలను కాపాడటం కోసం తనను తాను నాశనం చేసుకుంటున్న ఒక అమాయకుడిపై ఇంత పెద్ద నింద వేసి అతనిని అసహించుకున్నందుకు మహాకు తన జీవితంలోనే అతిపెద్ద తప్పు చేసినట్లు అనిపిస్తుంది. అటువైపు బృందావనంలో ఇంటి వాతావరణం అంతా ఒక శ్మశానంలా నిశ్శబ్దంగా, చీకటిగా మారిపోయింది. చక్రి తన గదిలో ఒంటరిగా కూర్చుని మహావోణిని, ఆమె పాత జ్ఞాపకాలను చూస్తూ ఏడుస్తున్నాడు. అతనిలోని కోపం, బాధ ఇప్పుడు ఒక పిచ్చి పగలా మారిపోయాయి. కేశవ్, కన్నా అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు. కాని చక్రి ఇప్పుడు ఎవరి మాట వినే మూడ్లో లేడు. చక్రి అంటాడు, నా భార్య మహాయే నన్ను దొంగగా, మృగంగా అనుకుంటున్నప్పుడు ఇక నేను ఈ ఇంట్లో ఉండటం, ఈ బృందావనంలో శ్వాసించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాని నేను ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్లిపోయే ముందు నా జీవితాన్ని, నా నిజమైన ప్రేమని నా నుండి దూరం చేసిన ఆ వ్యక్తిని ప్రాణాలతో వదలను. చక్రి కోపంతో ఊగిపోతూ కేశవ్ బైక్ తాళాన్ని ఒక్కసారిగా లాక్కుంటాడు. కన్న అతన్ని ఆపడానికి ముందుకు వచ్చి, "అన్నయ్యా, నువ్వు ఈ స్థితిలో బయటకు వెళ్లకు. నీ మనసు బాలేదు. ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటావు" అని అంటాడు. కాని చక్రి అతన్ని వెనక్కి తోసేసి బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వేగంగా వెళ్లిపోతాడు. కేశవ్ వెనుక నుండి అరుస్తూనే ఉంటాడు. కాని చక్రి గాలితో మాట్లాడుతున్నట్లు వేగంగా శత్రువు స్థావరం వైపు దూసుకుపోతాడు. ఇక్కడ హాస్టల్ బయట మహా కోపం, బాధతో వణికిపోతోంది. ఆమె నారాయణ కాలర్ పట్టుకుని ఏడుస్తూ అడుగుతుంది, "నువ్వు ఇంత పెద్ద నిజాన్ని నా నుండి ఎందుకు దాచావు? చక్రి నిర్దోషి అయితే మీరందరూ అతనికి ఇంత బద్నాం ఎందుకు తెచ్చారు? అతన్ని ఇల్లు వదిలి వెళ్లేలా ఎందుకు చేశారు?" నారాయణ అంటాడు, "మేము భయపడ్డాం అమ్మా. మేము నిజం చెప్తే వాళ్ళు నిన్ను ప్రాణాలతో ఉంచరు. చక్రి నీ ప్రాణాలను కాపాడటం కోసం తన పరువును, తన ప్రేమని త్యాగం చేశాడు. అతను నిన్ను కాపాడుతున్నాడు అంతే." మహాకు ఇప్పుడు చక్రి డ్రైవర్గా తన ఇంటికి వచ్చినప్పటి నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి తనను కాపాడిన ప్రతి క్షణం గుర్తుకొస్తుంది. ఆమె గుండె పగిలిపోయినట్లవుతుంది.
దేని గురించి ఆలోచించకుండా హాస్టల్ నుండి బయటకు వచ్చి రోడ్డు వైపు పరిగెడుతుంది. దివ్య, వార్డెన్ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తారు, కానీ మహా ఎవరి మాట వినదు. రోడ్డుపై నిలబడి ఏడుస్తూ ఎలాగైనా బృందావనం చేరుకోవాలని చూస్తుంది. తద్వారా చక్రికి క్షమాపణ చెప్పి అతన్ని శాశ్వతంగా కోల్పోకుండా కాపాడుకోవాలని అనుకుంటుంది. కానీ ఫ్రెండ్స్, కథలో అసలైన వెన్నులో వణుకు పుట్టించే పెద్ద ట్విస్ట్ ఇప్పుడు రాబోతోంది. ఇది చూస్తే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. చక్రి కోపంతో శత్రువు స్థావరం వైపు వెళ్తున్నప్పుడు దారిలో అతనికి ఒక విషయం తెలుస్తుంది. శత్రువు మరో భయంకరమైన కుట్రన్నాడని. నిజానికి ఈసారి శత్రువు కన్నను టార్గెట్ చేయాలని ప్లాన్ చేశాడు. కాలేజీకి వెళ్తూ తన పెన్ పోగొట్టుకున్న కన్నా ఇంటిలో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. వెళ్లే దారిలో శత్రువుల గుండాలు అప్పటికే కత్తులు, కర్రలతో కాపు కాసి కూర్చున్నారు. చక్రికి ఈ విషయం తెలియగానే అతని కోపం రెట్టింపవుతుంది. కన్నను కాపాడటం కోసం కన్న వెళ్లిన దారివైపు బైక్ను పోనిస్తాడు. దారిలో వేగంగా బైక్ నడుపుకుంటూ వెళ్లిన చక్రికి కన్నను చుట్టుముట్టి చంపేస్తామని బెదిరిస్తున్న ఆ గుండాలు కనిపిస్తారు. కన్న తీవ్ర భయంతో ఏడుస్తూ ఉంటాడు. చక్రి బైక్ దిగి సింహంలా వాళ్లందరిపై విరుచుకుపడతాడు. ఒక భయంకరమైన, రక్తపాతంతో కూడిన ఫైట్ మొదలవుతుంది. క్రీ ఒంటరిగానే 5-6 గుండాలతో పోరాడుతాడు. వాళ్లను కొట్టి కొట్టి అధమరా చేస్తాడు. కాని ఈలోగా ఒక గుండా వెనుక నుండి వచ్చి చక్రి తలపై ఒక బరువైన కర్రతో బలంగా కొడతాడు. చక్రి తల నుండి రక్తం ధారగా కారుతుంది. అతను కింద పడిపోతాడు. కన్నా, అన్నయ్యా అని గట్టిగా అరుస్తాడు. కాని చక్రి స్పృహ కోల్పోతాడు. గుండాలు అక్కడి నుండి పారిపోతారు. సరిగ్గా అదే సమయంలో మహా ఎలాగైనా ఇంటికి చేరుకోవాలని ఒక ఆటోలో వేగంగా అదే దారిలో వెళ్తుంటుంది. దారిలో జనం గుంపును, అక్కడ నిలిపి ఉంచిన కేశవ్ బైక్ను చూడగానే ఆమె గుండె ధల్లుమంటుంది. ఆమె ఆటో దిగి పరిగెత్తుకుంటూ ఆ జనం మధ్యలోకి వెళ్తుంది. అక్కడ ఆమె చూసిన దృశ్యం చూసి ఆ ప్రాంతం అంతా దద్దరిల్లేలా గట్టిగా అరుస్తుంది. క్రీ రక్తపు మడుగులో కిందపడి ఉన్నాడు. కన్నా అతని పక్కన కూర్చుని ఏడుస్తున్నాడు. మహా పరిగెత్తుకుంటూ వచ్చి చక్రి తలను తన ఒడిలోకి తీసుకుంటుంది. ఆమె ఎంతో ఆవేదనతో ఏడుస్తూ, చక్రి, కళ్ళు తెరువు. నాకు నిజం అంతా తెలిసిపోయింది. నువ్వు నిరపరాధివి. నన్ను వదిలి వెళ్లకు, నన్ను క్షమించు అని అంటుంది. కాని చక్రి నుండి ఎలాంటి సమాధానం రాదు. అతని కళ్ళు మూసి ఉన్నాయి. శ్వాస ఆడటం కష్టంగా మారుతోంది. మరి ఈ ప్రాణాంతక దాడి నుండి చక్రి ప్రాణాలతో బయటపడతాడా? మహా, చక్రిల ప్రేమకు ఒక కొత్త రూపం దొరుకుతుందా, లేక బృందావనం శాశ్వతంగా చీకటిలో మునిగిపోతుందా? ఇదంతా చూడటం వచ్చే ఎపిసోడ్లో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. కథలో ఇక ముందు ఎలాంటి కొత్త మలుపులు రాబోతున్నాయి? అసలు శత్రువు ముఖం అందరి ముందు బయటపడుతుందా? నారాయణ ఈ ముక్కలైన కుటుంబాన్ని మళ్లీ కలపగలడా? తెలుసుకోవడానికి వచ్చే ఎపిసోడ్ను అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు పొదరిల్లులో ప్రతి క్షణం ఒక కొత్త ధమాకాను తీసుకురాబోతోంది.